కార్తీక మాసాన్ని దామోదర మాసమని కూడా అంటారు. ఈ మాసంలో ఆ శ్రీమన్నారాయణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదంటారు. అందుకే ఈ ఇల కైలాసానికి వైకుంఠ సత్యనారాయణుడు వేయించేశాడు. అన్నవరం క్షేత్రం నుంచి మనల్ని అనుగ్రహించేందుకు తరలి వచ్చారు, వేదికపై సాక్షాత్కరిస్తున్నారు. ఇటువంటి శుభతరుణంలో మన ఇంటి అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను సిద్ధింపచేసేందుకు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ జరగబోతోంది. అందరూ భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా సంకల్పపూర్వకంగా నిర్వహించుకునే విధంగా చౌకీల మీద ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి వచ్చిన అర్చకవరేణ్యుల్ని పూజా క్రతువును ప్రారంభించవలసిందిగా మనవి. విరాజంచ విశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాశ్రయామఖేతయామాసకముసృజామసి సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. జై రమారమణ గోవిందో హరే సత్య గోవింద గోవింద గోవింద. సత్యదేవ భగవానికి, సత్యనారాయణ స్వామికి. ఓం మమాగ్నేవర్చో విహవేశ్వస్త్వయంతేంధానాస్తనవం పుషేమాహ్యన్నమంతాం ప్రతిహస్యదస్రస్త్వయాధ్యక్షేణ ప్రతనాజయేమా దేవా విహవే సంత సర్వ ఇంద్రావందో మరుదో విష్ణురగ్నే అంతరిక్షమృగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ దేవా ద్రవిణమాయయం దామ్మయ్యా శ్రీరస్తు మయ దేవహోతే యజంతమయాని హవ్యాకోతి సత్యా మనసో మే అస్తు. విశ్వే దేవాసో అధివోచతామే షడర్వేరణ కృణోత విస్తే దేవాసైహవేరయుద్ధం స్మహి ప్రజయా మాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్ మన్యం ప్రదనదం ప్రస్తాదబ్ధో గోపా పరిపాహినస్త్వం ప్రత్యంజోయంతు నిగుతః పునస్తే మహిషాంజిత్తం ప్రబుధా వినేశతో తృణాం భువనస్కయస్పతిర్దేవకం సవితారమభిమాతిషాహం ఇమం యజ్ఞమశ్వినో బృహస్పతిర్దేవాః పాन्तు యజమానన్యర్థాదో నో మహిషశ్చర్మయగం దదస్తినో హవే పురోహోతః పురుక్షో ప్రజాయై హర్యశ్వరుడయేంద్రమానోరీరిషోమాపరాదా పత్రా అపతే భవంతింద్రాగ్నిభ్యామవబాధామహేతాదిత్యా ఉపరిష్పృశంగ్రంజేతారమధిరాజమక్రన్వాంచమింద్రమమతో హవామహే యోగో జిద్ధనచిదస్వజిద్యాం వాచమదనయం తదేవాస్తాం విస్తరోపాః పశవో వదంతి సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. ఫలం మనోరథ ఫల సిద్ధిరస్తు. మహాగణాధిపతయే నమః. సభాయై నమః. ఆజమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. గోవింద విష్ణుమధుసూదనాథ విక్రమ వామన శ్రీధర ఋషికేశాపద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవా వృత్యమనా నిరుద్ధ పురుషోత్తమ అధోక్షజానార సంహాత్యుత జనార్దనావేంద్ర. హరే శ్రీకృష్ణాయ నమః. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. శ్రీధర ఋషికేశాపద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవా వృత్యమనా నిరుద్ధ పురుషోత్తమ అధోక్షజానార సంహాత్యుత జనార్దనావేంద్ర. హరే శ్రీకృష్ణాయ నమః.
श्री महागणाधिपतये नमः विश्व नाम रूपाभ्यां या देवी सर्वमंगला तया संस्मरणात्मं सर्वतो जयमंगलम् राभस्येषां पदस्येषां वराभवः तेषां देवरस्यां हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यः सर्वमंगलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शजे पुरन्दराभ्यां नमः अरुन्धति वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु प्राणानायं या उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमि भारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभेत् ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनाः ॐ तपः ॐ सत्यं ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् उमापूज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्सुवरो యమానస్య ఉపాత్తదుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర అందరూ కూడా మమ అనుకుని నమస్కారం చేసుకోండి. శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగచాంద్రమానేన श्री शुभकृतनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे कृष्णपक्षे द्वितीयायां गुरुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गणविशेषविशिष्टायां शुभतिथौ అమ్మ అందరూ కూడా పరమ విశేషమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం అందున అన్నవర క్షేత్రమే మనకు దర్శనమిస్తూ అన్నవర సత్యనారాయణ స్వామికి మనం వ్రతం చేస్తున్నాం. 1,000,000 రెట్లు ఫలితం మనకు అందబోతోంది. తత్సంకల్పం జరుగుతోంది. ఒక్కసారి అందరూ కూడా వ్రతంలో భాగంగా మీ గోత్రాన్ని ఒక్కసారి మనస్సులో స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య ఇంటి పేరును కూడా ఒక్కసారి తలుచుకోండి. వంశోద్భవస్య మహిళలు వివాహమైనటువంటి స్త్రీలైతే మీ భర్త పేరును ఒక్కసారి సంకల్పంలో స్మరణ చేయండి, తలుచుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య భార్య పేరును తలుచుకోండి. పిల్లల పేర్లను కూడా ఒక్కసారి తలుచుకోండి. తత్కుమారస్య కుమార్యాః మీ పైన పెద్దవాళ్లను కూడా తలుచుకొని మమ సహ కుటుంబం అనుకోండి. సహకుటుంబానాం మీ అత్తమామల్ని మీ తల్లిదండ్రులని పేర్లు కూడా తలుచుకోండి. అలాగే మీ పిల్లల పేర్లు కూడా తలుచుకోండి. నమస్కారం చేస్తూ అందరూ ఈ ప్రాంగణంలో కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా నేను చెప్పే సంకల్పాన్ని అందరూ కూడా చెప్పండి అయ్యా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి అందరూ కూడా. మమ సహ కుటుంబస్య సహకుటుంబస్య సబాంధవస్య సబాంధవస్య సపుత్రికస్య సపుత్రికస్య సపుత్రకస్య సపుత్రకస్య క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ కామ మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధనకనక ధనకనక వస్తువాహన వస్తువాహన సమృద్ధి సమృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం నిరోగ యోగ శతాయుష్య శతాయుష్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ జన్మలగ్నవశాత్ జన్మలగ్నవశాత్ నామలగ్నవశాత్ నామలగ్నవశాత్ జన్మ నక్షత్రవశాత్ జన్మ నక్షత్రవశాత్ నామ నక్షత్రవశాత్ నామ నక్షత్రవశాత్ ఏ గ్రహాః ఏ ఏ గ్రహాః అరిష్ట అరిష్ట స్థానేషు స్థానేషు స్థితాః స్థితాః తేషాం తేషాం గ్రహాణాం అత్యుత్తమ అత్యుత్తమ ఆనుకూల్య ఆనుకూల్య భాగ్య భాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం భాగ్యనగరే భాగ్యనగరే భక్తి భక్తి
కోటి దీపోత్సవ కోటి దీపోత్సవ ప్రాంగణే ఆద్యాది మహాలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభ సమయే నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి ఆ సత్యదేవుడికి. అందరూ కూడా నమస్కారం చేయండమ్మా. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇక్కడ మీ ప్రాంగణంలో కూర్చున్నటువంటి అందరి గోత్ర నామములతో మీరు 6 ఆయుర్భాగ్యాలతో ఉండాలని కోటి దీపోత్సవ సందర్భంగా అర్చక స్వామి సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి సంకల్పం చేసి ఆదో పూజ్య గణాధిపతి గణపతి పూజ చేస్తున్నారు. సత్యనారాయణ వ్రతము అనగానే మన భారతదేశంలో సత్యనారాయణ వ్రతము చెయ్యన ఇల్లంటూ హిందువుల్లో ఎవరికీ ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరంలో ఒకసారైనా సరే మన హిందువుల్లో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఆచరిస్తాం. అది కొడుకు పెళ్ళి అయిన తర్వాత అయినా సరే, కూతురు పెళ్ళి అయిన తర్వాత అయినా సరే, లేదా గృహ ప్రవేశం అయిన తర్వాత అయినా సరే, ఇంట్లో ఏ అశుభ కార్యం జరిగినా సంవత్సరం తదుపరి మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతంతో ప్రారంభం చేస్తాం. అటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క స్థల పురాణాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం. సత్యనారాయణ స్వామి అనగానే అన్నవరం అనగానే రాజమహేంద్రవరం మనకు 80 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నం మనకు 130 కిలోమీటర్ల దూరంలో, రత్నగిరి పర్వతం పైన పంపా నదీ పరివాహకంగా రత్నగిరి పైన ఆద్యాది మహాలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ఇక్కడ చూస్తున్నారు కదా. 3 మూర్తులు, ఆ 3 మూర్తులుగా వెలిసిల్లారు. అది ఎప్పుడంటే కరనామ సంవత్సర శ్రావణ శుద్ధ విజయ నాడు. ఆ సంవత్సరం రోజున స్వామివారు అర్చావతార మూర్తిగా వెలిశారు. ఆ స్వామివారికి కిందన యంత్రాలయం ఉంటుంది. ఆ యంత్రాలయమే వైకుంఠ నారాయణ మహాయంత్రం. దానికి ఆగ్నేయ భాగంలో గణపతి, అలాగే వాయువ్య భాగంలో నైరుతి భాగంలో సూర్య భగవానుడు, వాయువ్య భాగంలో బాలాత్రిపుర సుందరీదేవి, ఈశాన్య భాగంలో పరమేశ్వరుడు, మధ్యగా బ్రహ్మ శివ విష్ణు అనగా సత్యనారాయణ స్వామి, ఆయన ఎడమ భాగంలో అనంతలక్ష్మీదేవి, కుడి భాగంలో శంకరుడు అర్చావతార మూర్తిగా వెలిశారు. ఈ స్వామి వారికి ప్రతి నిత్యము కూడా అనేక వేల మంది భక్తులు వ్రతములు చేయిస్తూనే ఉంటారు. సత్యనారాయణ వ్రతము అనగానే కార్తీక మాసంలో రాత్రి 1 గంటల కాయుతూ సాయంకాలం 6 గంటల వరకు ఏమోలో ఒక చోట సత్యనారాయణ కథ వినబడుతూనే ఉంటుంది. ఈ కథను స్వామివారి యొక్క ప్రతినిత్యము కూడా సత్యనారాయణ వ్రతం జరుగుతాయి. అలాగే సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. అలాగే సత్యనారాయణ స్వామి వారికి అమ్మవారికి ప్రీతి అయినటువంటి చండీ హోమములు, అలాగే చండీ హోమములు, ప్రత్యంగర హోమములు ప్రతినిత్యము కూడా ప్రతి శుక్రవారము కూడా జరుగుతుంటాయి. సత్యనారాయణ వ్రతం ప్రారంభించారు. స్వామివారికి మండపారాధన అవుతున్నారు. సత్యనారాయణ స్వామి ధర్మపత్ని సమేత శ్రీమత భారద్వాజగోత్రస్య వీర వెంకట సత్యనారాయణ స్వామి శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య భక్త సంరక్షణార్థం లోక కళ్యాణార్థం ఆద్యాది మహాలక్ష్మీశ్వర వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత
तदंगा मंडपाराधनं करिष्ये प्रक्षम हित्वा उपस्थे देव्येदे ग्रमन्नादमन्नाद्यायादधे सम्मदन्ते सोमेन धाराज्ञा यस्मै करोति ब्राह्मणस्तौ राजन् वारयामसे पवित्रे परिचते उक्तैर्यज्ञेषु वर्धते यमने सरदृष्टो दावरिष्ठया शग्न्या मृतते विसस्यार्जिकेये षोडशाशु सोमया रायणे दुर्वारोहन्त पुष्पणे हेर्दाच्च मण्डरे कार्दभद्रस्य गृहायिमे अश्वत्थे फलनेरबलावता अश्वायुधत्रे वेरधपार इष्टवः क्रियाफला पुष्पायाश्च पुष्पणेः बृहद्वे प्रसोदास्तानो मच्छन्दकुम्मसः बुधोरमाकुं समेत वत्सदां सौभाग्यमस्य दत्त्वा याधास्तं विपरेतना विश्वदस्वमवृष्टियं भवावाजस्य सङ्गधे दधग्रावणोकारसञ्जुष्टोरस्वस्य वाजिनः सुरभिनो मुखाग्रतृण आयोगो चदार्जतो तेजो देवो सुदोत्तनात् स्वच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिः मधुभागार्दायते मदक्षरन्दसन्दवः माध्वेन सन्तोषते मधुनक्तमदोषते मधुमत्तार्धवगुणः मधुर्योरस्सनपिता मधुमानोवनस्पतिमधुमानोऽस्य सूर्यः माध्वेर्गावो भवन्तनः स्वादुपवस्य दिव्याय जन्मने स्वादरेन्द्राय सोमेतनाम्ने स्वादरेन्द्राय वर्णाय वायवे बृहस्पते मधुमागोदाभ्यः अपोहिष्टामयोगोस्तानगोर्जेरधातना हेरणाय चक्षसे योऽवश्यमदमदधस्तस्य भागदेहनः ओषधेरिव मातरः तस्मारङ्गमामवो शिक्षयाय जन्मधा आपो जनयधा जनः स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि तद्विष्णु परमं मदगं सदा पश्यन्ति सूर्याः दिवेव चक्षुराददो पञ्चवोजागृहान् तत्समिन्धते विष्णोर्यः परमं पदो विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् महालक्ष्मी समेत वीरवेंकट सत्यनारायणं सांगं सायुधं सवानं शक्तिपत्नी पुत्रपरिवार समेतो सत्यनारायणमावाहयामि स्थापयामि पूजयामि पुनरस्मालक्ष्मण प्राणमिहनो देहि भोगं जोक्पस्यं सूर्यमुच्चरं दमनुदेवलयान स्वस्ति अमृतं वै प्राणाः अमृतो प्राणानि विधास्तारवक्वैदे प्राणप्रतिष्ठापन मुहूर्तो अस्तु इष्टकाम्यार्थफलसिद्धतो भव परिवार देवता आराधनं करिष्ये స్వామివారికి పరివార సత్యనారాయణ స్వామివారిని కలశం విధాన ఆవాహన చేశారు. ఆ కలశానికి పక్కగా సత్యనారాయణ స్వామివారిని ఆవాహన చేసి తర్వాత స్వామివారికి పంచలోక పాలకుల్ని పూజ చేస్తున్నారు. పంచలోక పాలకులు అంటే బ్రహ్మ మహేశ్వరుడు గౌరీదేవిని ఆవాహన చేస్తున్నారు. रुद्रमावाहयामि स्थापयामि पूजयामि साजुष्पदे अष्टापदे नवपदे बभूजे सहस्राक्षरा स्थापयामि पूजयामि. అయ్యా భక్తులందరూ కూడా చెప్పండి. అయ్యా నవగ్రహాలకి చెప్తున్నాను. నవగ్రహాలు అందరూ శ్లోకాలు చెప్పాలి. అందరూ కూడా మంత్రాలు చెప్పాలి. అయ్యా చెప్పండి. సూర్యారిష్టేతు సూర్యారిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే సూర్యపూజాంచ कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मपीडोप शान्तये चन्द्रारिष्टेतु सम्प्राप्ते चन्द्रपूजाञ्च कारयेत् चन्द्रध्यानं प्रवक्ष्यामि मनःपीडोप शान्तये कुजारिष्टेतु सम्प्राप्ते कुजपूजाञ्च कारयेत् कुजध्यानं प्रवक्ष्यामि रोगपीडोप शान्तये बुधारिष्टेतु
సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోప శాంతయే గురువారిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోప శాంతయే శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్రపీడోప శాంతయే శనారిష్టేతు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోప శాంతయే రాహ్వారిష్టేతు సంప్రాప్తే రాహుపూజాంచ కారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుఃపీడోప శాంతయే కేత్వారిష్టేతు సంప్రాప్తే కేతుపూజాంచ కారయేత్ కేతుధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోప శాంతయే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః గ్రహవారిష్టేతు సంప్రాప్తే గ్రహపూజాంచ కారయేత్ గ్రహధ్యానం ప్రవక్ష్యామి మమ ఆత్మ మనః రోగః బుద్ధిః పుత్రః కలత్రః ప్రాణ చక్షుః జ్ఞాన పీడోప శాంతయే. అందరూ నవగ్రహములకు నమస్కారం చేసుకోండి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతంలో పంచలోక పాలకులు, త్రిమూర్తులు, ముగ్గురు అమ్మవార్లు మరియు నవగ్రహములు మొదలగు దేవతలందరినీ ఆవాహన చేస్తూ ఉన్నారు. ఆయా దేవతలకు నమస్కారం చేసుకోండి. రెండు చేతులు పైకెత్తి గోవిందని చెప్పండి. గోవిందా అన్నవరవాస సత్యదేవా గోవిందా, రత్నగిరివాస సత్యదేవా గోవిందా గోవిందా. దేవతా ప్రసాదం శిరసా గృహామి. మండపారాధన అయింది. స్వామి వారికి పురుష సూక్త విధానంగా పూజ జరుగుతున్నది. నమస్కారం చేసుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. సత్యనారాయణ స్వామిని ధ్యానం చేసుకోండి. రెండు చేతులు జోడించి స్వామివారి పూజ జరుగుతోంది. శ్రీ లక్ష్మీం శ్రుతవత్సలాం శుభగుణ శ్రీ సత్యదేవ ప్రియాం భక్తాభీష్టవరప్రధానరతాం రత్నాచలే నానామంత్రమోహజ్వలాం భగవతీం నారాయణీం నస్తులాం దేవీం సత్యవతీం దయామృతమయీం సేవేహమంబాం సదా. సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం నీలవర్ణం వేదవాసం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యేర్విభూతం ఆద్యాది మహాలక్ష్మీతిమితి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి సహస్రాక్ష సహస్రపాతు సభోమిం విశ్వదో వృత్వా అత్యతిష్టదశాంగులం జ్యోతిస్థాంతర్వలోకాంతరస్థో ఓంకారాజ్యం యోగి హృదయానగమ్యం సాంఖ్యం శక్తిం వ్యక్తిదేవ్యం సర్వాకారం విష్ణువాహయామి. ఆవాహనార్థం బిల్వదలం పుష్పం సమర్పయామి. వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్హేనాతిరోహతి. నారాయణ నమస్తే స్వర్ణమయం విచిత్రం విచిత్రవస్త్రావృతమత్సద ప్రభో గృహాణ లక్ష్మీధరణే సమన్విత. ఆద్యాది మహాలక్ష్మీ సమిత వీర వెంకట సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. నవరత్నసింహాసనం సమర్పయామి. ఏతావానస్సమిహిమా అదోధ్యాయాగుస్స పూరుషः పాదోస్స విశ్వభూతాని
త్రిపాదస్యామృతం దేవి నారాయణ నమస్తే నరకాన్నవతారికా పాద్యం గ్రోహణ దివస మమ సౌఖ్యం వివర్ధయ. నారాయణ స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. త్రిపాదోర్ధవదైత్వర్యాః పాదోస్యాః భవాత్మనాః తదా విష్ణుర్యక్రామతు దాసనారసనేభి వ్యక్తావ్యక్తస్వరూపాయ ఋషికపతయే నమః. మయా నివేదితో భక్త్యార్ఘ్యోయం ప్రతిగృహ్యతాం. సత్యనారాయణ స్వామినే నమః. హస్తయో హర్ఘ్యం సమర్పయామి. విరాడయాజితాం విరాజో అధిపురుషః స యాతోత్యరశ్చతాం పశ్చాద్భూమిమధోపరాః. మందాకన్యాసయద్వారే సర్వపాపహరం శుభం తదిదం కల్పితం జయ విషమికాశం యతాన్వయా. ఆద్యాది మహాలక్ష్మీ సుత వీర వెంకట సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. పురుషేణ అభిషా దేవాయజ్ఞమతన్వతావ సంతోష్యాసీదాజ్యం గ్రీష్మ యత్మ శరద్భి తీర్థోదకైకాంచన కుంభజమస్తైః. స్వర్ణ వస్త్ర ప్రదేదే వాససే ప్రతిగృహ్యతాం. ఆద్యాది మహాలక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచరణం సమర్పయామి. సప్తాస్యాసన్వరిధయాః సప్తజమిధ కృతాః దేవాయజ్ఞం ధన్వానాః అవధ్రణం పరుషం వసుం వేదసూక్తజమాయుక్తే యజ్ఞసామ సమన్వితే వర్ణవస్త్రప్రదే వాసతే ప్రతిగృహ్యతాం. సత్యనారాయణ స్వామినే నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. తం యజ్ఞం బర్హిషు ప్రోక్షణో పురుషం జాతమక్రతః తేన దేవాయజంత సాధ్యార్షయశ్చ యే బ్రహ్మ విష్ణు మహేశానా నిర్మితం బ్రహ్మసూత్రకం యజ్ఞోపవేతదానేన ప్రీతాం కమలావతిః. సత్యనారాయణ స్వామినే నమః. యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం బృహదాజ్యం కుశోగస్కారస్సక్రే వాయువ్యానో ఆరణ్యాం గ్రామ్యాశ్చ శ్రీఖండం చందనం దివ్యం గంధాజ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతిగృహ్యతాం. సత్యనారాయణ పరబ్రహ్మణే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. యజ్ఞాత్ సర్వహుతః అర్థస్సామానయజ్ఞరే సందాగమసయజ్ఞరే తస్మాద్ యజస్మాదయాయత హిరణ్యహయర్కేయూరగ్రేవయ్యమణకంకణే వ్యవహారం భూషణే రక్తం గృహాణ పురుషోత్తమ. సత్యనారాయణ ఆవాహదేభ్యో సమస్త ఆభరణం సమర్పయామి. తస్మాదస్మాజాయంత ఏకేశో భజాతతాః గావో యజ్ఞరే తస్మాదో తస్మాజ్జాతా జావయః. సుగంధీనమాలత్యాధీన వై ప్రభో మయా వృతాని పూజార్థం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. మహాలక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. పుష్పాణి పూజయామి. అధాంగ పూజ కేశవాయ కేశవాయ నమః. నమః. పాదో పూజయామి. గోవిందాయ నమః. గోవిందాయ పూజయామి. ఇంద్రాపతయే నమః. జంఘం పూజయామి. గంగాయ నమః. ధారణీం పూజయామి. జనార్దనాయ నమః. గౌరవ పూజయామి. సరస్వసే నమః. కటిం పూజయామి. ఉక్షస్థాకల భవనాయ కుక్షిం నమః. పూజయామి. లక్ష్మీ వరసద్వక్షస్థలాయ నమః. వక్షస్థలం పూజయామి. సంగీతకృగదాసారంగపాణయ హస్తాన్ నమః. పూజయామి. కంఠాయ నమః. కంఠం పూజయామి. భవత్రాయ నమః. వక్త్రం పూజయామి. పరదంతాయ నమః. దంతాన్ పూజయామి. నాసాగ్రమౌక్తికాయ నమః. నాసికాం పూజయామి. సూర్యసహస్రాగ్నినేత్రే నమః. నేత్రే పూజయామి. సహస్రశిరసే నమః. శిరః పూజయామి. సత్యనారాయణ స్వామినే నమః. సర్వాణ్యంగాని పూజయామి. స్వామివారి అష్టోత్తరం జరుగుతోంది. మీ మనంబున ఓం సత్యదేవాయ నమః అనుకుంటూ ఉండండి. స్వామివారిని మీ ముందున్న విగ్రహాల దగ్గర పూజ చేస్తూ ఉండండి. శ్రీ భక్తులందరూ కూడా సత్యదేవాయ వినాలి. నమః. ఇది సత్యాష్టోత్రం. ఇప్పుడే గురువు గారు చెప్పారు. ఓం సత్యం సత్యాత్మనే పలికితే నమః. చాలు సత్యభూతాయ నమః. అన్నారు. అలాంటి సత్యపురుషాయ నమః. సత్యాష్టోత్రం సత్యనారాయణ నమః. జరుగుతున్నది. అందరూ కూడా శ్రీ ఓం సత్యదేవాయ సత్యసాక్షిణే నమః. సత్యయోగాయ నమః. అందరూ సత్యజ్ఞానాయ నమస్కారం నమః. చేసుకోండి. సత్యజ్ఞానప్రియాయ నమః. సత్యనధయే నమః. సత్యసంభవాయ నమః. సత్యప్రభవే నమః. సత్యేశ్వరాయ నమః. సత్యకర్మణే నమః. సత్యపవిత్రాయ నమః. సత్యమంగళాయ నమః. సత్యగర్భాయ నమః. సత్యప్రజాపతయే నమః. సత్యవిక్రమాయ నమః. సత్యాయ నమః. సత్యద్యుతాయ నమః. సత్యవీరాయ నమః. సత్యబోధాయ నమః. సత్యధర్మాయ నమః. సత్యాగ్రజాయ నమః. సత్యసంతుష్టాయ నమః. సత్యవరాహాయ నమః. సత్యవరాజనాయ నమః. సత్యపూర్ణాయ నమః. సత్యపదాయ నమః. సత్య శాశ్వతాయ నమః. సత్యవరప్రదాయ నమః. సత్యభవే నమః. సత్యజ్యేష్ఠాయ నమః. సత్యశ్రేష్ఠాయ నమః. సత్యవిక్రమణే నమః. సత్యధర్మణే నమః. సత్యమేధాయ నమః. సత్యాధీశాయ నమః. సత్యకృతవే నమః. సత్యకాలాయ నమః. సత్యవత్సలాయ నమః. సత్యభవసే నమః. సత్యమోఘాయ నమః. సత్యరుద్రాయ నమః. సత్యబ్రహ్మణే నమః. సత్యమరుషాయ నమః. సత్యవేదాంగాయ నమః. సత్యతరాత్మనే నమః. సత్యభోక్త్రే నమః. సత్యజతయే నమః. సత్యార్చిదాయ నమః. సత్యేంద్రియాయ నమః. సత్యసంగరాయ నమః. సత్యస్వర్గాయ నమః. సత్యనయమాయ నమః. సత్యవేదాయ నమః. సత్యపీయూషాయ సత్యమాయాయ నమః. సత్యమోహాయ నమః. సత్యవరానందాయ నమః. సత్యసాగరాయ నమః. సత్యపథే నమః. సత్యసంవహాయ నమః. సత్యమృగాయ నమః. సత్యలోకపాలకాయ నమః. సత్యరాయ ఓం నమః. సత్యౌషధాయ సత్యదేవాయ నమః. సత్యదిక్పాలకాయ నమః. ఓం సత్యనారాయణాయ నమః అనుకుంటూ ఆ స్మరణ చేస్తూ ఉండండి. సత్యనారాయణ స్వామి వ్రతంలో స్వామివారి అష్టోత్తరం జరుగుతోంది. అన్నవర క్షేత్రం నుంచే ఆ విగ్రహములు అక్కడి నుంచి వచ్చిన పండితులు మన చేత వ్రతం చేయిస్తున్నారు. కోటి రెట్లు ఫలితం మనకు దక్కుతోంది. సత్యజిహ్వాయ నమః. సత్యమనుష్రాయ నమః. సత్యనాశికాయ నమః. సత్యశ్రోత్రాయ నమః. సత్యచక్షుషే నమః. సత్యశిరసే నమః. సత్యముకుటాయ నమః. సత్యాంబరాయ నమః. ఆభరణాయ నమః.
ఓం సత్యాయుధాయ నమః వల్లభాయ నమః గుప్తాయ నమః పుష్కరాయ నమః దృఢాయ నమః భామారతాయ నమః గ్రహరూపిణే నమః ప్రహరణాయుధాయ నమః సత్యనారాయణ స్వామినే నమః. సమర్పయామి. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి. 5 మార్లు, 5 అనే సంఖ్య వారికి ఇష్టం కాబట్టి అందరూ 5 మార్లు గట్టిగా చెప్పండి. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యనారాయణ స్వామినే నమః. జై జై సత్యనారాయణ స్వామికి. రత్నగిరివాస సత్యదేవా గోవింద. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఆద్యాది మహాలక్ష్మి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. కదలీ ఫలాన్ని వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం భానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానిమ సమర్పయామి. వ్రతాభిధాన ఉత్తరావదన సమర్పయామి. సౌరక్షాళయం పాదవక్షాళయం సమర్పయామి. అంతరిక్షం నాభ్యాసేదంతరిక్షం శ్రేష్ఠోద్యౌ సమవర్తదాపతిభ్యాం భూమృతశస్త్రోత్రా తథా లోకాగమ కల్పయన్న. వెంకట సత్యనారాయణ స్వామినే నమః. సపాద ప్రసాదం నివేదయామి. ఓం ప్రణాయ స్వాహం జపనాయ స్వాహం జనాయ స్వాహం జనాయ స్వాహం సమానాయ స్వాహ. హస్తపరిక్షళయమే పదపరిక్షళయామి. శుద్ధాచమనయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నాభ్యా ఆసీదంతరిక్షం కల్పయన్. తాంబూలం సమర్పయామి. ఓం వేదాహమేతం వృషం మహాంతం ఆదిత్యవర్ణతం హస్తపారే సర్వాణి రూపాణి సత్యధీరా నామాని కృత్వా భేవధనుయదాస్తే. సంరాజంజ విరాజంజాభిశ్రేర్యాచునోగ్రహ లక్ష్మీ రాష్ట్రస్యయామఘేతయామ. మాసకం సృజామసి. సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు సన్మంగళాని భవంతు. గోవింద గోవింద అన్నవరవాస సత్యదేవ గోవింద. గోవింద అగ్రవాస సత్యదేవ గోవింద. అందరూ హారతి కళ్ళకద్దుకోండమ్మా. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. ఆద్యాది మహాలక్ష్మి వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారామి నమస్కారం సమర్పయామి. యాని జ్ఞాని ప్రార్థన పాపాని నమస్కారం సమర్పయామి. సమర్పయామి. యాని ధర్మనస్య ప్రదక్షిణపదేవదే. ఆత్మప్రదక్ష నమస్కారం సమర్పయామి. అందరూ శిరస్సు వంచి దండం పెట్టుకోండి. శిరస్సు వంచి నమస్కారం చేయండి. శిరసా దృష్ట్యా మనసాభ్యాంకరణాభ్యాంకరణామోష్టాంగవచ్యతే. అష్టాంగ నమస్కారం సమర్పయామి. క్షమస్వ జనార్దన క్షమాపణ నమస్కారం సమర్పయామి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. పూజితమయా దేవ పరిపూర్ణత దస్తుతే నయాధ్యానవాహనాది భగవాన్ సర్వాత్మకా ఆద్యాది మహాలక్ష్మీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ దేవతా సత్యనారాయణ దేవతా ప్రసాదం సరసా గృహామి. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. అమ్మ అందరూ కూడా ప్రారంభమవుతున్నది. భక్తులు ఇక్కడ బాగా గమనించాలి. భక్తులు స్వామివారి యొక్క కథ ప్రారంభమవుతున్నది. వర్తమాన కంటే కథ చాలా గొప్పది. కథ కంటే ప్రసాదం గొప్పది. కాబట్టి మీరు కథను జాగ్రత్తగా వింటే మనకి మీ కథ ఈ వ్రతం చేసుకున్న ఫలితం యావత్తు కూడా మీకు దక్కుతుంది. ఈ మనకున్నటువంటి సమయాన్ని అనుసరించి స్వామివారి 5 కథలు కూడా చెబుతున్నారు. నమస్కారం చేస్తూ అందరూ కూడా వినండి అయ్యా. 5 కథలు పూర్తయ్యేంత వరకు కూడా కథను భక్తి శ్రద్ధలతో వినండి. నమస్కారం చేసుకోండి. 5 కథలు పూర్తయ్యేదాకా మనస్సులో భగవంతునే ధ్యానం చేస్తూ 5 కథలు భక్తితో వినండి. అసలు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఎవరు ఉపదేశించారు, అసలు ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఆచరించారు,
ఈ వ్రతం ఆచరిస్తాను అని చెప్పి ఆచరించకపోవడం వచ్చినటువంటి కష్టాలు, ప్రసాదం తినకపోవడం అటువంటి నష్టాలు అన్నీ కూడా 5 కథలోనూ ఉంటాయి. 5 కథలు కూడా భక్తి శ్రద్ధలతో వినండి. ఓం శుభమస్తు విక్రమస్తు అస్మద్గురు శరణారవిందాభ్యాం నమో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శరదింద వికాసమందహాసాం స్ఫురదందేవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం రవిందాసన సుందరీముపాసే. జయ రమారమణ గోవిందో హరే ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః పప్రచ్చర్మణయః సర్వే శోతం పౌరాణికం ఖలు. పూర్వకాలమున నైమిషారణ్యమందు శౌనకాది ఋషులందరూ కూడా సమస్త పురాణములు ధర్మములు తెలిసినటువంటి సూత మహర్షిని ఒక ప్రశ్న వేశారట. అదేమంటే, మహానుభవ సూత, మానవులు వ్రతములు చేయడ చేతనా లేక తపస్సులు చేయడ చేతనా దేని చేతన కోరిన కోరికలను భవించి జీవితాంతమున మోక్షమును చెందగలరో అందులోకి ఏదైనా చిన్న ఉపాయం ఉంటే తెలుపమని చెప్పడిగేసరికి, ఋషులారా, మీరు నన్ను అడిగిన ప్రశ్ననే నారద మహాముని శ్రీ మహావిష్ణుని అడిగి ఉన్నారు. ఆ సంగతి యావత్తు కూడా మీకు చెప్పుచున్నాను వినవలసినది. ఒక సమయంలో నారద మహాముని ప్రజల యందలి దయచేత అన్ని లోకములు తిరుగుచూ అనంతరమని భూలోకానికి వచ్చి చూడగా ఈ లోకంలోని ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడి ఉండడం చూచి ఏ ఉపాయం చేత ఈ ప్రజలంతా తరిస్తారాయని నారద మహాముని మనస ఆలోచించి విష్ణు దర్శనార్థమై వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అనేక విధములుగా స్తోత్రం చేయగా ఆ స్తోత్రానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి, నారద, ఎందు నిమిత్తమై వైకుంఠానికి వచ్చినావు, నీ మనస్సులో ఉన్న కోరిక ఏమని చెప్పడిగేసరికి, మహానుభవ, అన్ని లోకాలు తిరుగు వచ్చాను. భూలోకంలోని ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడి ఉన్నారు. ఆ ప్రజలంతా తరించడానికి ఏదైనా ఉపాయం ఉంటే తెలుపమని చెప్పడిగేసరికి, నారద, స్వర్గమత్యాది లోకములలో దుర్లభమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటిది సత్యదేవుని యొక్క వ్రతం ఒకటున్నది. ఈ వ్రతం కనుక చేసినట్లయినా దుఃఖ శోకాలన్నీ కూడా నశిస్తాయి, ధనధాన్యాది సంపత్తులు కలుగుతాయి, స్త్రీలకు సౌభాగ్యము సంతానం కూడా కలుగుతుంది. ఎవరు ఏ కోరికతో వ్రతం చేస్తారో ఆ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని తిథి వార నక్షత్రాదులతో నిమిత్తం లేకుండా ఏ రోజైనను కూడా భక్తి శ్రద్ధలతోటి ఆచరించాలి. వ్రతానంతరమందు బాగుగా పడినటువంటి అరటిపళ్ళు, గోధుమనూక, పాలు, పంచదార, సుగంధ ద్రవ్యములతో ప్రసాదమును తయారు చేసి ఆ దేవునికి నివేదన చేసి బ్రాహ్మణులకు బంధువులకు భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలములిచ్చి గౌరవించి తరువాత మాటిమాటికి ఆ సత్యదేవుని కొనియాడుచూ వారి వారి ఇండ్లను కూర్చి వెళ్ళవలను. ఈ ప్రకారంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేస్తారో అట్టి వారంతా కోరిన కోరికలను భవించి జీవితాంతమన మోక్షమును చెందగలరని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారదునికి తెలిపిన వారాయను. ప్రథమోధ్యాయ గోవిందా. అథ ద్వితీయోధ్యాయ. పూర్వకాలమున అందమైనటువంటి కాశీపట్టణంలో ప్రతినిత్యము భిక్షాటన చేస్తుండే ఒక వేద బ్రాహ్మడు భిక్షము లభింపక అతి విచారంతో తిరుగుచుండగా ఆ బ్రాహ్మణుడి యందు భగవంతునికి దయగలిగి సత్యనారాయణ స్వామి వారే ఒక ముసలి బ్రాహ్మణ వేషము ధరించి ఆ వేద బ్రాహ్మడికి ఎదురుగా వెళ్ళి, బ్రాహ్మణుడా, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయవయ్యా, నీకు ఉండబడే దారిద్రము దుఃఖము తొలగిపోతుందని చెప్పి వ్రతం చేసే విధానం యావత్తు చెప్పి అక్కడనే మాయమైపోయాడు. తర్వాత ఈ వేద బ్రాహ్మడు చాలా సంతోషించి ఆ వ్రతాన్ని రేపు చేస్తానని తన ఇంటికి వెళ్ళి రాత్రి తెల్లవారులో నిద్రణమాని భగవన్నామస్మరణ చేస్తూ ఉదయాన్నే లేచి నిత్యకృత్యములని కూడా నెరవేర్చుకుని భిక్షపాత్రను చేతబెట్టి, సత్యదేవ, ఈ రోజు భిక్షమిత్తగా ఎంత ధనమైతే సంప్రాప్తమవుతుందో ఆ ధనం చేతన యొక్క వ్రతం చేస్తానని భగవంతుని గురించి ప్రార్థన చేసి భిక్షణమిత్తమే కాశీపట్టణానికి వెళ్ళగా భగవంతుని యొక్క దయచేత బ్రాహ్మడికి ఏ ఇంటి వెళ్ళినప్పటికీ కూడా లేదనకుండగా విశేషంగా భిక్ష ఇచ్చారు. ఆ భిక్ష చేతన బ్రాహ్మడు వ్రత సామగ్రి సమకూర్చుకుని శక్తి కొలది వ్రతం చేశాడు. ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడికి సమస్త సంపదలు కలిగాయి. అదలిగాయతో ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమందు విడవకుండగా ఈ వ్రతం చేస్తూనే ఉన్నాడు. ఈ రీతిగానే ఒక ఏకాదశి రోజున భక్తితో వ్రతం చేస్తుండగా ఆ సమయంలో కట్టెలమ్మకును జీవించే పేదవాడు దాహంతో కూడుకున్నవాడి ఆ వీధినే పోతూ బ్రాహ్మణుడు చేసినటువంటి వ్రతాన్ని చూచి ఆ బ్రాహ్మణుని వల్ల ఈ సత్యదేవుని యొక్క వృత్తాంతమంతా తెలుసుకుని మరునాడు తన కట్టెలమ్మగా వచ్చిన ధనం చేత ఈ సత్యదేవుని యొక్క వ్రతం చేశాడు. ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడు కట్టెలమ్మేవాడు కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమున మోక్షమనే చెందినారు. ద్వితీయోధ్యాయ గోవిందా గోవిందా. తృతీయోధ్యాయ. పూర్వకాలమున ప్రజలను చక్కగా పరిపాలించు ఉల్కాముకుడనే మహారాజు ఒక రోజున తన భార్యతో కలిసి ఒక నదీ తీరంలో వ్రతం చేస్తుండగా ఆ సమయంలో సాధు అనే పేరు గల షావుకారు వ్యాపారం కోసమై పడవ నిండా ధనం వేసుకుని ఆ నది మీదుగా పోతూ నదీ తీరంలో మహారాజు చేస్తున్న వ్రతాన్ని చూచి సంతానం లేని వారు
సత్యదేవుని యొక్క వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని తెలుసుకుని వ్రతమంతా చూసి కథవిని ప్రసాదవతిని వ్యాపారమంతా ముగించుకొని తన ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ సత్యదేవునికి వ్రత ప్రసాదమిచ్చి సంతానం కలిగితే వ్రతం చేద్దామని దంపతులు ఇరువురు కూడా భగవంతుని గురించి ప్రార్థన మాత్రమే చేశారు. తరువాత కొద్ది కాలానికి షావుకారి భార్య గర్భము ధరించి 10వ మాసమందు చక్కనైనటువంటి ఆడపిల్ల దాన్ని కన్నది. ఆ చిన్నదానికి బారసాల సమయంలో కళావతి అని పేరు ఉంచారు. ఆ సమయంలో షావుకారి భార్య షావుకారిని పిలిచి వ్రతం చేద్దామని జ్ఞాపకం చేసింది. వివాహ సమయంలో చేద్దామని చెప్పి వాయిదా వేసి వ్యాపారం కోసమైపోయే కొద్ది కాలాన్ని తిరిగి వచ్చేసరికి వివాహ వయస్సు వచ్చిన తన కుమార్తెను చూచి చాలా సంతోషించి రూపవంతుడు, గుణవంతుడు, ధనవంతుడైన షావుకారి పిల్లవాన్ని తీసుకొచ్చి కులాచార ప్రకారంగా వివాహం పూర్తి చేశాడు. వివాహం అంతా పూర్తయింది కానీ వివాహ సందడిలో కూడా ఈ వ్రతం చేయడం మరిచాడు. పైగా అల్లునితో కలిసి ఇంకా విశేషంగా వ్యాపారం చేసి ధనాన్ని సంపాదిద్దామని సముద్ర తీరమైనటువంటి రత్నసానుపురం అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్నాడు. భగవంతుడు వీరికి కోపించి వీరికి కష్టాలు కలుగుగా కానీ శాపం ఇచ్చారు. ఆ శాప ప్రభావం వల్ల నాడు రాత్రి ఆ పట్టణాన్ని పరిపాలించే చంద్రకేతు మహారాజా వారి కోటలో మాయదొంగలు ప్రవేశించి ధనమంతా దొంగిలించి ఈ షావుకాల వద్ద ధనమంతా పడవేసి మాయదొంగలు మాయమైపోయారు. వెంట ధరముకు వస్తున్నటువంటి రాజభటులు షావుకాల వద్ద ధనమండడు చూచి వీరినే దొంగలుగా భావించి ధన సమేతంగా మహారాజా వద్దకు తీసుకొచ్చి రాజా దొంగలనిద్దరినీ పట్టి తీసుకువచ్చామని న్యాయ విచారణ చేసి శిక్ష విధించండి అని చెప్పగానే షావుకాలు భయంతో కూడుకున్న వారే రాజా మేము దొంగలము కాము, దొంగతనము అనగానేమో మాకు తెలియదు, వ్యాపారం కోసం వచ్చిన షావుకాలమని అల్లుడు మామలమని ఎన్ని విధాలుగా మొరబెట్టినూ కూడా సత్యదేవుని యొక్క మాయచేత మహారాజు షావుకాలు మాటలేవి వినిపెట్టక నేరాన్ని విచారణ చేయకుండానే ధనమంతా తీసుకుని ధనాగారంలో ఉంచమని షావుకాలు ఇద్దరిని శంకల వైద్య ఖైదులో ఉంచమని ఆజ్ఞ ఇచ్చారు. ఇక్కడ షావుకాలు ఖైదులో బాధపడుతున్నారు. ఇంటి వద్ద తల్లే కుమార్తె తినడానికి తిండి లేక కట్టుకోవడానికి వారు వస్త్రం లేక ప్రతి ఇంట భిక్షమెత్తుకుని జీవిస్తున్నారు. ఒక రోజుని కళావతి అనేసినది విక్షణమిత్తమే బ్రాహ్మడి ఇంటికి వెళ్ళగా అక్కడే వ్రతం జరుగుతున్నది. కళావతి వ్రతమంతా చూసి కథవిని ప్రసాదము తిని ఇంటికి వచ్చేసరికి ఆలస్యంగా వచ్చిన కుమార్తెను చూసి తల్లి ప్రేమగా అడుగుతున్నది. అమ్మాయి ఒక్క వయస్సు వచ్చిన చిన్నదాను కదా, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావమ్మా అని చెప్పి అడిగేసరికి ఆ కళావతి చాలా భయంతో కూడుకున్నది. అమ్మా, ఒక బ్రాహ్మడి ఇంటి వద్ద సత్యదేవుని యొక్క వ్రతం జరుగుతున్నది. వ్రతమంతా చూసి కథవిని ప్రసాదము తిని నీకు కూడా ప్రసాదం తీసుకువచ్చాను మా తల్లికి ప్రసాదం ఇచ్చింది. వెంటనే ఆమె ప్రసాదం తిన్నది. ప్రసాద మహిమ చేత ఆమెకు పూర్వవృత్తాంతమంతా జ్ఞాపకానికి వచ్చి తన కుమార్తెను చూచి అమ్మాయి మనం కూడా వ్రతం చేద్దామనుకున్నాం, ఎంతవరకు మా వ్రతం చేయలేదు, ఆ భగవంతునే మరిచాము కాబట్టి ఇట్టి కష్టములు సంభవించాయని అప్పుడు భగవంతుని జ్ఞాపకాన్ని తెచ్చుకుని మరునాడు శక్తి కొలది వ్రతం చేసి సత్యదేవా నా భర్త యొక్క అల్లుని యొక్క తప్పులు క్షమించి వారిని క్షేమంగా ఇల్లు చేరొచ్చమని అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతునికి దయగలిగి చంద్రకేతు మహారాజా వారి కలలో కనిపించి రాజాన్ని ఖైదులో ఉన్న షావుకాలిద్దరు దొంగలకారయ్యా, నా భక్తులు నా శాపవశాత్తుని ఖైదులో బాధపడుచున్నారు కాబట్టి ఉదయాన్నే లేచి వారి శంకెలు విడిపించి వారిని విడిపింపము, అలాగో నీవు చేయబోయినట్లయినా నీ ధన సమేతంగా నిన్ను నశింపజేస్తాను సుమా అని చెప్పగానే మహారాజు భయంతో కూడుకున్నవాడే ఉదయాన్నే లేచి సభ ఏర్పాటు చేసి కలలో జరిగిన వృత్తాంతమంతా మంత్రులకు చెప్పి షావుకారును సభామండపానికి రావించి షావుకారులారా ఇదంతా మీకు దైవాత్మ కలిగిన దుఃఖము కాని వేరు కాదని ఓదార్చి తలంట నీళ్లు పోయించి కొత్త బట్టలు ఇచ్చి వారి వద్ద తీసుకున్న ధనము కన్నా విశేషంగా ధనాన్ని వారికి ఇచ్చి వారి దేశాన్ని వెళ్ళమని ఆజ్ఞ చెప్పమించినారు. తృతీయోధ్యాయ గోవింద గోవింద. చతుర్థోధ్యాయ. తరువాతి షావుకారులు మహారాజు ఇచ్చినటువంటి ధనమంతా తీసుకున్నారు, నదీ తీరంలో ఉన్నారు. సత్యనారాయణ స్వామి వారి షావుకారులను ఒక్కమారు పరీక్ష చేద్దామని ఒక సన్యాస వేషం వేసుకుని షావుకారుల వద్దకు వచ్చి షావుకారులారా మీ ఓడలోని సరుకు ఏమని చెప్పి అడిగినారు. ఆకులు తెగులు తప్ప మీరు ఏమీ లేవని అబద్ధమాడేవారు షావుకారులు. సత్యం భవతు తేవచ. షావుకారులారా మీ నోటి వెంబడి ఏ మాటలైతే వచ్చునవో అవే నిజముగా కానీ శపించి కొద్ది దూరంలో ఉండగా పడవలోని ధనమంతా ఆకులు తెగులు అయిపోయి చూచి విచారిస్తూ మూర్ఛ పొందారు. కొద్దిసేపటికి అల్లుడు తెలివి తెచ్చుకునే మమా విచారించమేం ఫలితం, మన వద్దకు వచ్చిన సన్యాసి సామాన్య మానవుడు కాదు, మానవుడైతే ఇంత పని చేయలేడు, ఆ బ్రహ్మదేవుడై ఉండాలి లేక శంకరుడై ఉండాలి లేక శ్రీ మహావిష్ణువు అన్నవరవాసుడు సత్యదేవుడు తప్ప వేరు కాదని ఎక్కడైతే సన్యాసి ఉన్నారో ఎక్కడికి వెళ్ళి వారి పాదాలు మలపడి అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతునికి దయగలిగి ఓ ఈ షావుకారు మీరు అనేక పర్యాయాలు నా వ్రతం చేస్తానని ఎంతపర్యంతం చేయలేదు, అందుచేతనే ఇట్టి కష్టములు సంభవించాయని నన్ను సత్యదేవునికి ఆ జ్ఞాపకాన్ని తెచ్చుకోమని వారి కోరిన ప్రకారంగా వారి ధనమంతా వారికి చక్కడనే మాయమైపోయారు. ధనంతో తేలిమని పడవను చూచారు. షావుకాలు చాలా సంతోషించి వారి దేశాన్ని కూర్చో బయలుదేరి వారి రేవు చేరుకుని వీరు వచ్చారనే క్షేమవార్త తెలిపిన ఒక నౌకను ముందుగా ఇంటికి పంపించారు. ఆ నౌకరింటికి వెళ్ళేసరికి ఇంటి వద్ద తల్లే కుమార్తె సత్యదేవునికి వ్రతాలు చేస్తున్నారు. ఆ సమయంలో నౌకరు లోనికి వెళ్ళి అమ్మ ధన సమేతంగా షావుకారులు
నదీ తీరంలో ఉన్నారమ్మా అని చెప్పగానే ముందుగా లీలావతి చాలా సంతోషించి తాను ముందుగా వ్రతం పూర్తి చేసుకుని తన కుమార్తెని కూడా నదీ తీరానికి రమ్మని చెప్పి తాను ముందుగా నదీ తీరానికి వెళ్ళినది. తరువాత కళావతి నచ్చినది వ్రతమంతా పూర్తి చేసి భర్త వచ్చినాడు కదా అని భర్తను చూచి చాలా కాలమేదని భర్తని చూద్దామనే తొందరలో తాను మాత్రం ప్రసాదం తినడం మరచి నదీ తీరానికి వచ్చినది. భగవంతుడు ఆమె ఎందుకు కోపించి ఆమె భర్త సమేతమైన పడవను నదిలో ముంచివేశారు. తీరమన్న షావుకారి విచారంతో ఉండగా ఈ కళావతి నచ్చినది భర్త లేని జీవితం స్త్రీలకు వృధా కదా అని తాను కూడా నదిలో దిగిపోవడానికి సిద్ధముగా ఉండగా షావుకారి విచారంతో కూడుకున్నవాడే సత్యదేవా అన్ని కష్టాలు దాటి వచ్చాం, తిరిగి కష్టము యావత్తు సంభవించింది, ఇదంతా నీ మాయ తప్ప వేరు కాదు, మా తప్పులు క్షమించమా, నీ వ్రతాన్ని నదీ తీరులో మా శక్తిగులది చేస్తామని అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతునికి దయగలిగి ఆకాశనుడు చెబుతున్నారట. షావుకారి నీ కుమార్తె నా వ్రతం చేసింది కానీ నా వ్రత ప్రసాదం తినడం మరచి నదీ తీరానికి వచ్చినది, అందుచేతన ఇట్టి కష్టము సంభవించిందని చెప్పి తిరిగి ప్రసాదం తిని వచ్చినట్లయినా యథాప్రకారంగా ఉండను సమా అని చెప్పగానే షావుకారు తన కుమార్తెను ఇంటికి పంపి ప్రసాదం తినిపించి నదీ తీరానికి వచ్చేసరికి అల్లుడితో తేలిమని పడవను చూచి అల్లుడు తాను కూడా నదీ తీరంలోనే మహావిభవంగా వ్రతం చేశాడు. అదలిగాయతో షావుకారు పౌర్ణమికి సంక్రాంతికి విడవకుండగా వ్రతం చేస్తూ కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమన మోక్షమనే చెందినారు. చతుర్థోధ్యాయ గోవింద గోవింద. పంచమోధ్యాయ పూర్వకాలమైన ప్రజలను చక్కగా పరిపాలించు తుంగధ్వజుడనే మహారాజు ఒక రోజున వేట కోసమే అరణ్యానికి వెళ్ళి అనేక మృగములను వేటాడి వేటాయాసించేత ఒక చెట్టుని నిర్మిశ్రమించి ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది గోపాలకులు తమ బంధువులందరితో కలిసి సత్యదేవునికి వ్రతాలు చేస్తున్నారు. మహారాజు వ్రతములు చూచారు కానీ గోపాలకులు వ్రతం చేయడమా మనం చూడటమా అని సమీపానికే నా పోలేదు, నమస్కారం కూడా చేయలేదు. కానీ గోపాలకులు మహారాజు వచ్చినారు కదా అని ప్రభువు దేవుని వంటి వారు కదా అని ప్రసాదం తీసుకొచ్చి మహారాజుకి ఇవ్వగా ఆ మహారాజు గోపాలకులు ఇచ్చినటువంటి వ్రత ప్రసాదం అనంతరమాయనవి అక్కడనే విడిచిపెట్టి తమ కోటకు వచ్చేసరికి ఆ మహారాజు యొక్క 100 మంది కుమారులు ఒక్కమారిగా మరణించినట్లుగాను రాజ్యమంతా శత్రురాజులకు వశమైనట్లుగాను గొప్ప మాయకమ్మింది. ఆ మాయకు మహారాజు మూర్ఛల్లిగుత సేవుడు తెలివి తెచ్చుకుని ఇదంతా కూడా అరణ్యంలో గోపాలకులు ఇచ్చినటువంటి సత్యదేవుని యొక్క వ్రత ప్రసాదం విడిచిపెట్టి రావడం చేతనేటి దుఃఖము సంభవించిందని చెప్పి ఏదో ఒక కష్టంలో ఉన్నప్పుడు కానీ ఒక కోరికతో ఉన్నప్పుడు కానీ భగవంతుడనేవాడు జ్ఞాపకానికి రావడం ఇది మానవులకి స్వాభావికం. కాబట్టి ఆ మహారాజుకి తన సర్వస్వం కోల్పోయేటప్పటికీ అప్పుడు భగవంతుడి జ్ఞాపకాన్ని తెచ్చుకుని ఎక్కడైతే గోపాలకులు వ్రతాలు చేస్తున్నారో అక్కడికే వెళ్ళి వారితో విధి విధానంగా వ్రతం చేసి కథమని ప్రసాదమతి తమ కోటకు వచ్చేసరికి ప్రసాద మహిమ చేత 100 మంది కుమారులు బతికినారు. రాజ్యము స్వాధీనమైనది. అదిలిగాయతో ఆ తుంగధ్వజ మహారాజు ప్రతి పర్వాన్ని విడవకుండా వ్రతం చేస్తూ ప్రజలందరి చేత వ్రతాలు ఆచరింపజేస్తూ కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమన మోక్షమనే చెందినారు. కనుక నారద దుర్లభమైనటువంటి పుణ్యప్రదమైన వ్రతాన్ని ఎవరైతే భక్తితో ఆచరిస్తూ ఉంటారో, కథను ఎవరైతే వింటూ ఉంటారో, ప్రసాదనాన్ని ఎవరైతే తింటూ ఉంటారో అట్టి వారంతా కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమన మోక్షమను చెందగలరని ఈ కలియుగంలో భక్తులు ధరించడకు కోరిన కోరికలు నెరవేరుటకు ఈ సత్యదేవుని యొక్క వ్రతము తప్ప వేరొక చిన్న ఉపాయం లేదని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువే స్వయంగా నారదుడు సూతనుకు సోదరుడు శౌనికాదు ఋషులందరికీ కూడా నైమిషారణ్యంలో తెలిపిన వారాయను. సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయ పరమేశ్వరార్పణమస్తు. గోవింద. స్వస్తి ప్రియాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై రమారమణ గోవిందో. సత్యదేవ ప్రసాద సిద్ధిరస్తు. మా అందరూ హారతి కళ్ళకద్దుకోండి. జై జై సత్యదేవ భగవానికి, సత్యనారాయణ స్వామికి, రత్నగిరివాస సత్యదేవ గోవింద. హారతి కళ్ళకద్దుకోండి.
కొద్దిసేపటి క్రితం అభిషేకాన్ని జరిపించుకున్న రాధాకృష్ణులు ప్రస్తుతం అలంకారాన్ని పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణులకి హారతిని సమర్పించవలసిందిగా ఇస్కాన్ ప్రభుజీలను కోరుతున్నాం.